బ్రేకింగ్ న్యూస్ విశాఖ పరవాడ ఫార్మాసిటీలో మరో గ్యాస్ లీక్ ఘటన జరిగింది. రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో విషవాయువులు లీక్ అయ్యాయి. దీంతో నలుగురు అస్వస్థత చెందారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని గాజువాకలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ఇటు విశాఖ పరవాడ ఫార్మాసిటీలో గ్యాస్ లీక్ అయిన ఘటనకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, పరవాడలో ఇంతకు ముందు కూడా మనం చూసాము అదే ఫార్మాసిటీలో ఏ విధంగా అయితే ప్రమాదం జరిగిందో మళ్ళీ అదే పరవాడ ఫార్మాసిటీలో మరోసారి గ్యాస్ లీక్ అయిన ఘటన జరగడం, దీనికి సంబంధించి కొంతమందికి అస్వస్థతకు గురవడం కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఉన్నటువంటి ఈ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో తరచూ ప్రమాదాలకి నిలయం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెలలో 2-3 ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. అయినా అటు యాజమాన్యాల్లో గానీ అధికార యంత్రాంగంలో గానీ కనీసం చలనం లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఫార్మాసిటీలో తరచూ ఇంతకు ముందు దాదాపుగా ఒక ప్రమాదంలో 17 మంది చనిపోయారు, ఒక ప్రమాదంలో 4 చనిపోయారు. అయినా కూడా ఇటు ఫార్మా కంపెనీలకు సంబంధించి ఏ విధమైనటువంటి చలనం కనిపించట్లేదు. ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో రక్షిత్ డ్రగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ నెంబర్ 1 లో హైడ్రోజన్ సల్ఫైడ్ విషవాయువును పేల్చడం వల్ల ఒరిస్సాకి చెందినటువంటి కార్మికులు దాదాపుగా 4 కార్మికులు అయితే అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ వేళ్లలో ఇద్దరు పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే మొత్తం 4 కార్మికుల్ని కూడా గాజువాకలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లోకి తీసుకొచ్చి చికిత్స అందించారు. ఇద్దరు పరిస్థితి కొంత మెరుగవడంతో మరో ఇద్దరు పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్ కి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒరిస్సాకి చెందినటువంటి దేవి బాబు గౌడ్ అనే ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు ప్రస్తుతం అయితే వాళ్ళు కొంత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వాళ్ళకి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే పరవాడ ఫార్మాసిటీకి సంబంధించి ఇప్పటికే ముఖ్యంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సేఫ్టీ కమిటీలు కూడా తరచూ అక్కడ పర్యటిస్తున్నాయి, తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. షిఫ్ట్లు మారుతున్నటువంటి సమయంలోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నటువంటిది అయితే కనిపిస్తుంది. అయితే రాత్రి 10 గంటల సమయంలో కానీ, ఉదయం 7 గంటలకు కానీ, మధ్యాహ్నం 2 గంటల సమయంలో కానీ షిఫ్ట్ చేంజ్ అవుతున్నటువంటి సమయంలో ఈ ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. షిఫ్ట్ చేంజ్ అయ్యే సమయంలో అవి నిష్ణాతులైనటువంటి వాళ్ళు దీంట్లో ఈ అంటే ఈ డ్రగ్స్ కి సంబంధించిన క్వాలిఫైడ్ పర్సన్స్ లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులతోనూ సాధారణ కార్మికులు అక్కడ వర్క్ తెలియనటువంటి వాళ్ళతో పనులు చేయిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మిక్సింగ్ చేయిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. 2-3 రకాల డ్రగ్స్ ని వీళ్ళు మిక్స్ చేసే సమయంలో బాయిలర్ ని ఓపెన్ చేస్తున్నటువంటి సమయంలో ఈ గ్యాస్ లీక్ అవడం, గ్యాస్ పీల్చుకోవడం అటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రక్షిత్ డ్రగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ నెంబర్ 1 లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి విషవాయువు ఒక్కసారిగా లీక్ అయినటువంటి నేపథ్యంలో 4 కార్మికులు అయితే అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరు పరిస్థితి మాత్రం కొంత విషమంగా ఉండడంతో వాళ్ళని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎన్ని ప్రమాదాలు జరిగినా ఆ డ్రగ్స్ కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కానీ, పొల్యూషన్ అధికారులు కానీ, ఒక్కసారిగా ఫ్యాక్టరీస్ కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవడం కానీ, లేదా ఫార్మా కంపెనీస్ కి సంబంధించి నియమ నిబంధనలు మార్పులు తీసుకురావడం, తరచూ తనిఖీ చేయడం జరగట్లేదు. వీళ్ళు మామూలు మత్తులో జోగుతున్నారు. ప్రతి నెల వాళ్ళకి వెళ్లాల్సినటువంటి ముడుపులు వెళ్తున్నాయనే విమర్శలు కూడా తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా కార్మికులకు ఎవరికి భద్రత లేకుండా పోతుంది, వాళ్ళు స్థానికంగా ఉండవలసిన పని లేదు, అటు బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి అనేక మంది కార్మికులు అయితే ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కార్మిక నాయకులు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్నటువంటి రోజుల్లో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి అధికారులు ఏ విధంగా చర్యలు చేపడతారో అర్థం కావట్లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జరిగినటువంటి ప్రమాదంలో తర్వాత అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కఠినమైనటువంటి నిబంధనలు విధించడంతో పాటుగా సెంట్రల్ కమిటీ దీని మీద నియమించబడడం, అదేవిధంగా స్టేట్ కమిటీ నియమించబడడం, వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రతి ప్రమాదం ముఖ్యమంత్రి దృష్టికి వేగంగా వెళ్తున్నా కానీ కింది స్థాయి ఉన్నటువంటి అధికార యంత్రాంగం దీని మీద సరైనటువంటి పని చేయకపోవడం, వాళ్ళు స్పందించకపోవడం, తనిఖీలు చేయకపోవడం అనేది మాత్రం ఎన్నో విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుత ప్రమాదంలో ఇద్దరు ఒరిస్సాకు చెందినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలో కిమ్స్ ఆసుపత్రిలో వాళ్ళకి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజ్.